ఇంత సడన్ గా పెళ్లి పెట్టుకొని గాలి తిరుగులు తిరిగితే ఫేస్ పాడవుతుంది సార్. చాలా థ్యాంక్స్ చారు. అవును సార్, అమ్మగారు కూడా జాబ్ చేస్తున్నారా? చేస్తుంది. అబ్బో, ఎంత తనే ఏందో. నెలకి 1,50,000. 1,00,000? అయితే మీరు జాబ్ చేసిన ఎందుకు సార్? మానేయండి. ఓ కూర్చోండి సార్. జాబ్ మానేస్తే ఏమన్నా ఉందా? అడుక్కు తినాలి. అమ్మగారికి 1,00,000 వస్తే మీరెందుకు అడక్క తినాలి సార్? ఇప్పుడు 1,00,000 సంపాదించటోడే లోన్లు తీసుకుంటున్నాడు చారు. వాడు ఈఎంఐలు కట్టడానికి సగం జీతం సగం జీవితం సంకనాకిపోతుంది. నిజమేలేండి సార్, ఈ కాలంలో నెలకు 10,000 వచ్చేటోడే ప్రశాంతంగా ఉన్నాడు. అయిపోయింది సార్, వెళ్ళి మొహం కడుక్కొని రాపోండి. అమ్మయ్యా, థ్యాంక్ యూ సో మచ్ చారు. ఇదే సలూన్కి వెళ్తే 2,000 వేస్ట్ అయ్యేటివి. ఏం పర్లేదులేండి సార్, నాకు డబ్బుల మీద అంతగా ఆశ ఏం లేదు. ఓ 1,000 రూపాయలు అయితే సరిపోద్ది. నువ్వు నా మీద జాలిపడి చేయలేదా? మేమే జాలిపడి చేయాలనా? మీరేమన్నా అన్ననా తమ్ముడా మేమే జాలిపడి చేయడానికి? అయినా మీకు వేసిన ఫేస్ మాస్కే 300, నా పనికో 700. ఇది తొండి. ఒకతన పిండేం కాదు. నిన్ను నా పెళ్లి కూడా పిలిచిన కదా. పిలిచారులేండి సార్, ఈ కార్డులు పిలుపులన్నీ చదివింపుల కోసమేగా. ఏమి ఇవ్వకుండా వస్తే ఉత్త చేతులతో వచ్చి మెక్కిపోయిందంటారు. అవన్నీ మాకెందుకు? ఫస్ట్ ఇయ్యండి సార్, అసలే ఆఫీస్ లో డల్లు ముఖాలు చాలా ఉన్నాయి. ఇక పట్టు చెయ్యి, 1,000 రూపాయలు బొక్క. అమ్మయ్య, ఇట్టే రోజు ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరికి ఫేస్ మాస్క్లు అయితే నేనే నెలకు 1,00,000 సంపాదించచ్చు.